నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. వీణ వేణు వైన వేళ ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 19వ భాగం. వీణ కూర్చున్నదల్లా సోఫాలో నుంచి లేచి అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది. సుమారు 2 గంటల నుంచి ఆమెనే గమనిస్తున్న యామినికి సహనం అంచుల్లోకి వచ్చేసింది. శరత్చంద్ర కొత్త నవల థీమ్ మీద రీసెర్చ్ చేసుకుంటున్నాడు. అతను ఒకసారి ఆ పనిలోకి ప్రవేశించాడంటే అన్నం నీళ్లు నిద్ర ఉండవని తెలుసు యామినికి. అతని పనికి భంగం కలిగించదు. తను స్టార్ట్ చేసిన మ్యూజిక్ స్కూల్ మీద ఏకాగ్రత పెడుతుంది. ఆ రోజు అలాగే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి శరత్చంద్ర గదిలోకి తొంగి చూసింది. అతను పూర్తిగా పనిలో మునిగి ఉన్నాడు. కాస్త రిలాక్స్ అయ్యి వంట చేసే ప్రయత్నంలో ఉండగా సునామీలా వచ్చిపడింది వీణ. ఏమైందంటే మాట్లాడుతూ, సమస్య జాబ్కి సంబంధించిందా లేక వ్యక్తిగతమా అంటే అది కూడా చెప్పదు. వీణ, వేణుకి నువ్విక్కడికి వచ్చావని తెలుసా చివరికి అడిగింది. అదిగో అప్పుడు బద్దలైంది అగ్నిపర్వతం. మాట్లాడకుండా సోఫాలో కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది వీణ. అప్పుడు అర్థమైంది యామినికి ప్రణయ కలహమని. తేలికగా నిట్టూర్చింది. వీణ, నువ్వు అన్నయ్య గొడవ పడ్డారా దేని గురించైనా? బుజ్జగిస్తున్నట్టుగా అడిగింది. అంత లాలనగా అంతవరకు వేణు తప్ప ఆమెతో ఎవ్వరూ మాట్లాడినది లేదు. ధీరజ్ చిన్నవాడవడంతో ఎప్పుడూ ఆమె పెద్దరికం నెత్తిన వేసుకుని ప్రవర్తించడం అలవాటైపోయింది. తనకి కష్టమొస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచనే ఎప్పుడూ లేదు. ఎందుకంటే తనకన్నా చిన్నవాడిని ఓదార్చాలి. కానీ ఇప్పుడు ఆమె మనసుకి గట్టి దెబ్బ తగిలింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడికొచ్చింది. యామిని మాటలతో ఆమె దుఃఖం మరింత ఉధృతమైంది. కొంతసేపు అలా ఏడవనిచ్చింది యామిని ఆమెని. నెమ్మదిగా ఆ తీవ్రత తగ్గాక కిచెన్లోకి తీసుకువెళ్ళి ఆ పని ఈ పని చెప్పి వీణ మనసు తేలికపడేటట్టు చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోమని ఆమె చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి ఆమెకి ఎదురుగా కూర్చుంది. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ప్రేమగా అడిగింది యామిని. యామిని ప్రశాంతమైన చిరునవ్వు వీణ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేసేసింది. 3 రోజుల క్రితం తను భాస్కర్ని కలిసిన తర్వాత వేణు తను కలిసి బైక్ మీద ఓం దగ్గరికి వెళ్ళడం, అక్కడ తనకి ముఖ్యమైన క్లూ దొరకడం అంతా చెప్పింది. తను ఆ క్లూ ఎలా సంపాదించింది కూడా దాచకుండా చెప్పింది. అంతేనా? తేలికగా తీసిపారేస్తూ అంది యామిని. అసలు విషయం అది కాదని తెలిసినా. అంతేనానా? అరిచినంత పని చేసింది వీణ. ఒక్క కుక్కలో జ్యూస్ గ్లాస్ ఖాళీ చేసేసి చప్పుడయ్యేటట్టు గ్లాస్ టేబుల్ మీదగా విసురుగా పెట్టింది. అడుగు భాగం బద్దలైందనే అనుకుంది యామిని. ప్రణయ కలహంలో ఏదైనా కరెక్టే అనుకుంది వేదాంతిలాగా. అలిగి కూర్చున్నాడు నా మీద. ఇంట్లో అందరితో నవ్వుతూ మాట్లాడుతాడు. నేను రాగానే ఏదో పనున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్తో అయితే వీడియో గేమ్లు కూడాను. వాడు ఇక నన్ను ఎక్కడ పట్టించుకుంటాడు? రాత్రి రూమ్లో నేనేదో పెద్ద గెస్ట్ లాగా ఏసీ ఇంతలో కావాలా, దుప్పటి కావాలా, రగ్గా అంటూ మర్యాదలు. నిద్రలో ఎక్కడ తాకుతానో అనేమో మంచానికి ఆ చివరికెళ్ళి పడుకున్నాడు. కోపంలో తను చెప్పవలసిన దానికన్నా ఎక్కువే చెప్పేసిందని గుర్తించలేదు వీణ. ఒక్క నిమిషం, మళ్ళీ చెప్పు. మంచానికి ఆ చివర తను, ఈ చివర నువ్వునా? అంటే ఇద్దరూ ఒకే గదిలో? వాక్యం పూర్తి చేయకుండా వీణ వైపు కళ్ళు పెద్దవి చూస్తూ అంది యామిని. చటుక్కున నోటిని తన అరచేత్తో అదుముకుంది వీణ. ఓరిదేవిడా, ఏం చేస్తోంది తను? ఏది చెప్పాలో అది చెప్పకుండా ఏది చెప్పకూడదో అది కక్కేసింది. చిచి అంటూ తనని తానే తిట్టుకుంది వీణ. ఏయ్ దొంగపిల్ల, మా అన్నయ్యదా ఈ ఆలోచన నీదా? యామిని వీణ చెవి మెలిపెడుతూ అడిగింది. అయ్యో నన్ను వదులు తల్లి, ఆ ఆలోచన ఇద్దరిది. తను నన్ను అడిగాడు. నేను ఒక్క రాత్రి సరిపోదన్నాను. ఆ రోజే ఎంగేజ్మెంట్ అయింది చెప్పింది గోల పెడుతూ వీణ. ముందు అసలు విషయం వింటావా వినవా? వింటే నన్ను కాదు మీ అన్నయ్య చెవి పట్టుకుంటావు తనే అంది మళ్ళీ వీణ. సరే చెప్పు, వింటాను. ఈ విషయం మర్చిపోతాననుకోకు. యామిని తిరిగి తన కుర్చీలో కూర్చుంటూ అంది సీరియస్గా. ఆమెకి వీణంటే చాలా ఇష్టం. వేణు లాంటి మృదు స్వభావికి వీణ లాంటి డైనమైట్ కావాలని ఆమె ఉద్దేశం.
సరిగ్గా వేణు కూడా కొన్ని గంటల ముందు వీణ గురించి అదే అనుకున్నాడని ఆమెకి తెలీదు. నేను ఒకటి గమనించాను యామి, వేణుకి సాధారణంగా కోపం రాదు. కోపం, ఆవేశం అనేవి చాలా బలమైన ఎమోషన్స్. వాటిని అనవసరంగా వృధా చెయ్యకూడదు అంటాడు. ఎప్పుడూ కోపం రాని వాడికి కోపం వస్తే తట్టుకోవడం కష్టమని బాగా అర్థమైంది. సారీ చెప్పాలని ఎంత ట్రై చేశానో తెలుసా? తనని వేధించే వ్యక్తిని పట్టుకోవాలనే ఉత్సాహంలో కొంచెం ఓవర్ చేశాను. కానీ దానికి ఒక కారణం ఉంది. మరి నీ అన్నయ్య చేసిన దానికి కారణమేముందో విన్నాక నువ్వు చెప్పు అంటూ చెప్పడం ప్రారంభించింది వీణ. ఆ రోజు ఉదయం వీణ నిద్రలేచేసరికి పక్కన వేణు లేడు. టైం చూసుకుంది. 7 గంటలు దాటింది. బహుశా జిమ్లో ఉండొచ్చేమో అనుకుని త్వరగా తయారై కిందకి దిగింది. అప్పటికే అతను వెళ్ళిపోయాడని, ఆ రోజు నుంచే అతని షూటింగ్ ప్రారంభమవుతుందని ముందు రాత్రి చెప్పాడని సంపత్ ద్వారా విన్న వీణ తెల్లబోయింది. తను ఎక్కడికి వెళ్ళేది ప్రతి క్షణం తనకి చెప్పాలని రూల్ లేదు. తానేమీ అతని భార్య కాదు. కానీ అతని పర్సనల్ సెక్యూరిటీ చూస్తోంది తను. తనకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఆమెకి కోపం నశాలానికి అంటింది. విసురుగా బయటికి నడిచింది వీణ. అక్కడ వేణు పర్సనల్ సెక్యూరిటీ నిలబడి ఉన్నాడు. అతని పేరు గుర్తులేదు వీణకి. అతను చిరునవ్వుతో విష్ చేసి కార్ డోర్ తెరిచి పట్టుకున్నాడు ఆమె కోసం. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. ఈ రోజు నుంచి మీ సెక్యూరిటీకి నన్ను మరొక 2 అలాట్ చేశారు మేడం. మిమ్మల్ని ఆఫీస్లో డ్రాప్ చేసి మీతో పాటు ఉండమని వేణు సార్ చెప్పారు. అతను అలా సిన్సియర్గా చెప్తుంటే అతని మీద అరవాలనిపించలేదు వీణకి. అతని పక్కన నిలబడిన వారిని చూడగానే అసలు అక్కడ ఏమి జరుగుతోందో ఆమెకి అర్థం కాలేదు. తనకి సెక్యూరిటీ ఏంటి? మతిపోయింది వేణుకి. ఖచ్చితంగా ఇప్పుడే తేల్చుకోవాలి అతనితో. వీణ అని పిలవండి ప్లీజ్, అనాలోచితంగానే కరెక్ట్ చేసింది. ఆఫీస్కి కాదు, ముందు వేణు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్దాం సీరియస్గా చెప్పింది. ఆమె మూడ్ బాగాలేదని అర్థం చేసుకున్న అతను మౌనంగా కార్ని స్టార్ట్ చేశాడు. అప్పటికే ఒకతను పాసెంజర్ సీట్లో సెటిల్ అయ్యాడు. మరొకతను బైక్ మీద ఫాలో అవుతున్నాడని అర్థమైంది వీణకి. వాట్ నాన్ సెన్స్, రుసరుసలాడుతూ అనుకుంది వీణ. తనకి వేణు సార్ మేడం కోపం గురించి ముందే చెప్పడం మంచిదైంది. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది మనసులోనే అనుకున్నాడు సెక్యూరిటీ చీఫ్. కార్ గేట్ దాటేసరికి అక్కడ కొంతమంది జనం నిలబడి ఉన్నారు. కార్ రావడం చూడగానే ఒక్కసారిగా అడ్డు వచ్చారు. వాళ్ళెవరో ఆమెకి అర్థం కాలేదు. పాసెంజర్ సీట్లో అతను కార్ దిగి వారిని చెదరగొడుతుండగా బైక్ మీద వ్యక్తి అతనికి సాయం చేశాడు. మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. వాళ్లలో కొంతమంది నిజమైన ఫ్యాన్స్ ఉంటారు వీణ, కొందరు ఆకతాయిలు ఉంటారు. సార్ని కలవడానికి ఇలా రోడ్ మీద నిలబడి శ్రమ తీసుకోనవసరం లేదు. అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. అది చెప్తే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఆయన కాకపోతే ఆయనకి సంబంధించిన వ్యక్తులైనా సరే వదలరు. అందుకోసమే మీకు సెక్యూరిటీ ఆమెకు వివరించాడతను. వీణకి అర్థమైంది. కానీ తనతో ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆమెకి కోపం తెప్పించింది. ఆ కోపంలోనే ఆమె స్టూడియోలోకి అడుగుపెట్టింది. అంతా హడావిడిగా ఉంది. షూటింగ్ కోసం వేసిన సెట్ చాలా అద్భుతంగా ఉంది. ఒక అందమైన అడవి లుక్ తీసుకువచ్చారు. అందరూ తలవంచుకుని క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేస్తున్నారు. ఆమె ఎవరి పనికి అడ్డు రాకుండా జాగ్రత్తగా వేణును వెతుక్కుంటూ వెళ్ళింది. అతను అక్కడ ఒక బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా కూర్చుని ఉంది లాలస. ఆమెను చూడగానే వీణలో కోపం తారస్థాయికి చేరుకుంది. వేణుని చూసిన సంతోషం ఆవిరైపోయింది. అవసరమైన దానికన్నా కొంచెం దగ్గరగానే కూర్చుందేమో అనిపించింది వీణకి. అయినా అవేమీ పట్టించుకోకూడదని నిశ్చయించుకుంది వీణ. ఆమె అతన్ని చేరుకునే లోపుగా ఎవరో ఒక వ్యక్తి వారి దగ్గరికి రావడం, వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి లేచి సెట్ వైపు నడవడం జరిగింది. ఇంతలో వెనుక నుంచి హాయ్ అని చిరపరిచితమైన కంఠం వినిపించడంతో వెనక్కి తిరిగింది వీణ. ఎదురుగా కేకే అప్రయత్నంగా చిరునవ్వు నవ్వింది. అమ్మయ్యా, నవ్వారా? బుల్డోజర్లా మీరు వస్తున్న స్పీడ్ని చూసి ఈరోజు లాలస పని అవుట్ అనుకున్నాను నవ్వుతూ అన్నాడతను. అతని మాటలకి వీణకి కూడా నవ్వొచ్చింది. ఈరోజు ఏంటి సీన్ అడిగింది మామూలుగా. రొమాంటిక్ సీన్. లిప్లాక్కి మాత్రం ఒప్పుకోలేదు, సో అది తీసేశారు. అసలు వేణు సార్ అలాంటివి చేయడానికి ఇష్టపడరు. రొమాన్స్ మాత్రం ఉంది బాగా. శరత్చంద్ర గారి నవల కదా, ఒక్క సీన్ కూడా మార్చడానికి ఇష్టపడలేదు. అతని ధోరణిలో అతను చెప్పికెళ్ళిపోతున్నాడు. వీణ ఆలోచన రొమాన్స్ లిప్ లాక్ దగ్గర ఆగిపోయింది. ఆమె మొహం తెల్లగా పాలిపోయింది.
అప్పుడు గమనించాడు ఆమె మొహంలో భావాలని కేకే. అతనికి నవ్వొచ్చింది, కానీ తెలివైనవాడు కనుక నవ్వలేదు. వీణా, ఆమె భుజం మీద సున్నితంగా తట్టి పిలిచాడు. ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటపడిందామె. మీరు అనుకున్నట్టుగా ఏమీ ఉండదు. చుట్టూ చాలామంది నిలబడి ఉంటారు. అది చాలా ప్రొఫెషనల్గా తీస్తారు. వేణు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడు, స్త్రీలని గౌరవించే వ్యక్తి. అశ్లీలంగా చేయడానికి ఒప్పుకోరు. ప్లీజ్ వచ్చి మీరే చూడండి. ఆమెని తనతో రమ్మన్నట్టుగా సైగ చేస్తూ అన్నాడు కేకే. వీణ తన ప్రయత్నం లేకుండానే అతనితో నడిచింది. ఆమెకి మనసు అంతరాంతరాల్లో ఎక్కడో వేణు ఈ సీన్ నేను చెయ్యనని చెప్తే బావుండునని అనిపిస్తోంది. కానీ అది అతని వృత్తి. డైరెక్టర్ ఏది చెప్తే అది అతను చేసి తీరాలి అని ఆమె అంతరాత్మ చెప్తోంది. ఆ ద్వైతీభావంలోనే ఆమె అక్కడికి అడుగుపెట్టింది. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవరించడం కూడా ఆమె గమనించే స్థితిలో లేదు. ఆమె కళ్ళు కేవలం వేణు మీద ఉన్నాయి. అతని చేతులు లాలస నడుమును చుట్టుకోవడం మీద ఉన్నాయి. అతని పెదవులు లాలస పెదవులను తాకడం మీద ఉన్నాయి. లాలస చేతులు అతని భుజాలని పట్టుకుని తమకంగా నొక్కడం మీద ఉన్నాయి. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తూ నిలబడడం ఆమె అసలు గమనించలేదు. అలా ఎంతసేపు గడిచిందో కూడా ఆమె గమనించలేదు. వేణు నటించే సినిమాలో చూపించినట్టు ఆకాశం ఉరమలేదు, పిడుగులు పడి అక్కడ ఏమీ కూలిపోలేదు. కానీ ఆమె మనసు గాయపడింది. లాలసని వదిలి కళ్ళు తెరిచిన వేణుకి ఎదురుగా వీణ కనిపించింది. ఆమె కంటి నుంచి కేవలం ఒక్కటే కన్నీటి చుక్క చెంప మీదుగా జారి పెదవుల మీదుగా కిందికి జారి ఆమె హృదయంలో ఇంకిపోవడం చూశాడు వేణు. ఆమె వెంటనే వెనక్కి తిరిగి అక్కడి నుంచి వచ్చేసింది. వెనక వేణు తనని పిలుస్తున్నాడో, లేక కేకే పిలుస్తున్నాడో, లేక సెక్యూరిటీనా, ఏమో ఎవరో తెలియలేదు ఆమెకి. ఆగకుండా వెళ్తూనే ఉంది. చెప్పడం ఆపి ఆమెను వైపు చూసింది వీణ. నీ ప్రియమైన అన్నయ్య ఏం చేశాడో తెలుసా? నా కళ్ళ ముందు లాలసని ముద్దు పెట్టుకున్నాడు, ఆవేశంగా అంది వీణ. వీణ, నువ్వు చిన్నదాన్ని పెద్దది చేస్తున్నావు. స్క్రిప్ట్ ప్రకారం చేయాలి కదా తను, మందలింపుగా అంది యామిని. అసలు స్క్రిప్ట్లో వాళ్ళిద్దరూ ఒకరినొకరు తాకే సీన్ లేదు యామిని. అసలు ముద్దు సీన్ స్క్రిప్ట్లో లేదు చెప్పి కలలు నడుస్తున్న దానిలా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది వీణ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.